మీకు తెలుసా, నెహ్రూ గారు స్టార్ట్ చేసిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఇప్పుడు 5,000 కోట్ల స్కామ్లో ఉంది. 1938లో స్వాతంత్ర పోరాటం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పేపర్ని అసోసియేట్ జర్నల్ లిమిటెడ్తో స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్తో 2,000 కోట్ల ప్రాపర్టీస్ దీని దగ్గర ఉన్నాయి. కానీ 2008లో ఫైనాన్షియల్ లాసెస్తో పేపర్ ఆగిపోయింది. అప్పుడు కాంగ్రెస్ 90 కోట్లు వడ్డీ లేని లోన్ దీనికి ఇచ్చింది. సో 2010లో యంగ్ ఇండియా అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. ఇందులో సోనియా అండ్ రాహుల్ గాంధీలకు 76% షేర్లున్నాయి. ఈ కంపెనీ 2,000 కోట్ల ప్రాపర్టీలను 50 లక్షలకు తీసుకుంది. కాంగ్రెస్ లోన్ని ఈక్విటీగా మార్చి ఏజేఎల్ని కంట్రోల్ చేసింది. 2012లో సుబ్రహ్మణ్యం స్వామి కేసును వేయగా ఈడీ మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కోర్టు సోనియా రాహుల్లకు సమన్స్ కూడా వేసింది. 2023లో ఈడీ 751 కోట్ల ప్రాపర్టీలను అటాచ్ చేసి 2025లో ఛార్జ్షీట్ ఫైల్ చేసి హెరాల్డ్ హౌస్ని సీజ్ చేసింది. కాంగ్రెస్ అనేది ఏంటంటే ఇది బీజేపీ కుట్ర. మీరేమనుకుంటున్నారు? ఇది కుట్రనా లేక గేమా? మీరు ఈ ఫుల్ వీడియో చూడాలని అనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.